ఇంటా బయట సమస్యలతో పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతుంది. కేవలం 2-3 రోజులకే కకావికలమైంది. అమెరికాతో రాయబారం పంపి కాళ్లబేరానికి వచ్చింది. ఆపరేషన్ సింధూర్ కన్నా పెద్ద సమస్య పాకిస్తాన్కు ఇప్పుడు వచ్చి పడింది. పాక్కు పక్కలో బళ్లెంలా తయారైంది బలూచిస్తాన్ వివాదం. ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల సమయంలో ఇదే మంచి అదునుగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా రెచ్చిపోయింది. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ నుండి వేరు చేయాలని పోరాడుతున్న ఈ BLA పాక్ ఆర్మీని తమ ప్రాంతం నుండి తరిమి కొట్టింది. అంతేకాదు స్వాతంత్రాన్ని కూడా ప్రకటించుకొని ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితితో పాటు భారత్ను కోరింది. పాకిస్తాన్ 4 రాష్ట్రాలు ఉన్న దేశం. అవి పంజాబ్, సింధ్, వాయవ్య సరిహద్దు రాష్ట్రం బలూచిస్తాన్, వైశాల్య పరంగా అతిపెద్ద రాష్ట్రం బలూచిస్తాన్, ప్రకృతి వనరుల పరంగా అతి సంపన్నమైంది. ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ సరిహద్దుల్లో ఉంది. గిరిజన తెగలు జనాభా ఎక్కువ. దాదాపు 1,80,00,000 జనాభా విస్తీర్ణం 3,47,000 చదరపు కిలోమీటర్లు. ఖనిజాల పరంగా పాక్లోనే సుసంపన్నమైన ఈ ప్రాంతం అభివృద్ధిలో మాత్రం అత్యంత వెనుకబడిపోయింది. ఇక్కడి వనరులను దోచుకుంటున్న మిలిటరీ జనరల్స్, పాక్ పాలకులు ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోవడం లేదు. దీంతో ఇక్కడి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. గత కొన్ని దశాబ్దాలుగా ఇది స్వాతంత్ర పోరాటానికి, విప్లవాలకు కేంద్రంగా మారింది. బలూచ్ జాతీయవాద గ్రూపులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతూ వస్తున్నారు. తమకు అటానమీ, పాక్ దయాదాక్షిణ్యాలు అవసరం లేదని, ప్రత్యేక దేశమే కావాలి అంటున్నారు. ప్రత్యేక దేశ ఉద్యమాన్ని పాక్ సైనిక చర్యతో అణచివేయడంతో ఇది ప్రత్యక్ష పోరాటానికి దారితీసింది. ఈ క్రమంలోనే 2000లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటైంది. గత 25 ఏళ్లుగా ఇది బలూచ్ విముక్తి కోసం పోరాడుతుంది. 1947లో భారత విభజన తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది. ఆ సమయంలో బలూచిస్తాన్ స్వాతంత్ర రాజ్యంగా ఉండేది. ఖాన్ అనే రాజు పాలించేవారు. పాక్లో విలీనానికి ఖాన్ నిరాకరించారు. కానీ 1948లో పాకిస్తాన్ సైనిక చర్యతో బలూచిస్తాన్ను ఆక్రమించింది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దృష్టిలో ఇది బలవంతపు ఆక్రమణ. ఆ తర్వాత 1948, 1958, 1962, 1973లో బలూచిస్తాన్లో ఉన్నత స్థాయి తిరుగుబాట్లు జరిగాయి. ప్రస్తుతం 2004 నుండి కొనసాగుతున్న బలూచ్ తిరుగుబాటు మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ తిరుగుబాట్లకు ప్రధాన కారణాలు బలూచిస్తాన్లో ఉత్పత్తి అవుతున్న వనరులపై స్థానికులకు అధికారం లేకపోవడం, అభివృద్ధికి దూరంగా ఉంచడం, పాకిస్తాన్ సైనిక దళాల కఠినమైన చర్యలు, స్థానిక బలూచ్ జాతి సంస్కృతి, భాషను అణచివేయడం. ఈ పరిణామాల వల్ల బలూచిస్తాన్లో జాతీయవాద భావాలు పెరిగాయి. అనేక గ్రూపులు ఇప్పటికీ స్వాతంత్ర్యం డిమాండ్ చేస్తూ పోరాటం కొనసాగిస్తున్నాయి. బలూచిస్తాన్లో రకరకాల గ్రూపులన్నీ ఇప్పుడు కలిసిపోయి సింగిల్ పాయింట్ ఎజెండాతో పోరాడుతున్నాయి. తమ వనరులు పాక్లోని పంజాబ్కు తరలిస్తున్నారు అన్నది బలూచిస్తాన్ వాసుల ఆరోపణ. పాకిస్తాన్ అంతటికీ గ్యాస్, విద్యుత్ లాంటివి బలూచిస్తాన్ నుంచే సరఫరా అవుతున్నాయి. కానీ స్థానికులకు మాత్రం అవి